కేవలం కొంతమందికి మాత్రమే వ్యాపారం చేసే అర్హత ఉంటుందా? ఎవరు పడితే వాళ్ళు వ్యాపారం చేయడం వల్ల మీరు దివాలా తీస్తారా? నన్ను చాలామంది యాస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్‌లో మేము బిజినెస్ చేయొచ్చా? బిజినెస్ చేస్తే మాకు అనుకూలంగా ఉంటుందా? అని అడుగుతూ ఉంటారు. మీ చార్ట్‌లో ఒకవేళ శుక్రుడు, బుధుడు ఉండి ఉంటే మీరు డెఫినిట్‌గా బిజినెస్ చేయొచ్చు. ఎలా అయితే మన చాట్‌లో గురువు ఉన్నప్పుడు ఆయన ఏ భావంలో ఉన్నాడో, ఆ భావంలో మనకు ఒక గురువు, ఒక మెంటర్, ఒక గైడ్ దొరుకుతారో, అలాగే శుక్రుడు, బుధుడు ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన కారకత్వాల విషయంలో మనం వ్యాపారం పెట్టుకోగలిగితే డెఫినిట్‌గా క్లిక్ అవుతారు. కానీ ఇక్కడొకటుంది. మనం పార్ట్నర్‌షిప్ చేయొచ్చా లేదా? డెఫినిట్‌గా మనం మన బర్త్ చార్ట్‌లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ బట్టి మనం అవగాహనలోకి, అంచనాలోకి రావాలి. బట్ మీ చాట్‌లో ఒకవేళ శుక్రుడు, బుధుడు బలంగా ఉన్నారు. కలిసి లేకపోయినా పర్లేదు. వాళ్ళు చాట్‌లో బలంగా ఉన్నారు అంటే డెఫినిట్‌గా మీరు బిజినెస్ చేయొచ్చు. ఒకవేళ శుక్రుడు, బుధుడు కలిసే మీ బర్త్ చార్ట్‌లో ఉన్నారనుకోండి. మీరు డెఫినిట్‌గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లో, ఫినాన్స్ రిలేటెడ్ బిజినెస్‌లో, కన్సల్టింగ్ రిలేటెడ్ ఫర్మ్స్‌లో ఇలాంటి వాటిలో వ్యాపారాన్ని పెట్టుకుంటే మీకు చాలా బాగా కలిసొస్తుంది. ఒకవేళ మీకు శుక్రుడు ఆరో భావంలో ఉన్నాడు. శనితో పాటు ఉన్నాడు. మీరు సర్వీస్ రిలేటెడ్ బిజినెసెస్, అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెసెస్, ఐరన్ ఓర్, అల్యూమినియం ఇలాంటివి మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ చేసుకోవడం, మైనింగ్ రిలేటెడ్ బిజినెసెస్ చేసుకుంటే మీకు చాలా బాగా కలిసొస్తుంది. ఒకవేళ మీకు శుక్రుడు, కుజుడు కలిసున్నారు. ఆటోమొబైల్ రిలేటెడ్ వర్క్, కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ ఇలాంటి రిలేటెడ్ ఫీల్డ్స్‌లో మీరు వ్యాపారం పెట్టుకోగలిగితే మీకు కలిసొస్తుంది. బుధుడు, రాహువు కలిసున్నారు. ఎనిథింగ్ రిలేటెడ్ టు లీగల్ ఫర్మ్స్, లీగల్ అడ్వైజర్ కింద, లీగల్ అడ్వైజర్ ఫర్మ్ గాను, కన్సల్టింగ్ అడ్వైజర్ గాను, ఫినాన్షియల్ అడ్వైజర్ గాను ఇలాంటి వాటిల్లో మీరు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. సో, ఇలా మనకి మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. టెక్నికల్‌గా చెప్పాలి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు గూడా వ్యాపారం చేయడానికి అర్హుడే. మీ చాట్‌లో వ్యాపార స్థానం ఉంది. ఇంకొకళ్ళ చాట్‌లో వ్యాపార స్థానం లేదు అనే ఒక మూఢనమ్మకం మిమ్మల్ని మీ కెరియర్‌లో ఎదగనివ్వకుండా ఆపేస్తుంది. ఒకవేళ మీ చాట్‌లో వ్యాపారం లేదు అని ఎవరైనా చెప్పారనుకోండి. అదేంటండి మా చాట్‌లో శుక్రుడు, బుధుడు ఉన్నాడు గదా! వ్యాపారం లేకుండా ఎక్కడికి పోతుంది అని అడగండి.